మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఈ రోజు యాక్ట్రెస్ అష్మిత ఒక టేస్టీ వెరైటీతో రెడీగా ఉన్నారు. అదేంటో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ అష్మితని. సో నా సీరియల్స్ అన్ని చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ప్రస్తుతంగా చేసే సీరియల్స్ ఈటీవీలో మంచు మమత అండ్ ఈటీవీ ప్లస్లో క్రేజీ కాపురం. థ్యాంక్ యూ సో మచ్, మీరందరు నన్ను అంతగా అప్రిషియేట్ చేసినందుకు. ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే జస్ట్ మినిట్లో మీకు ఒక ఈజీ తొందరగా అయిపోయే రెసిపీ చూపించడానికి. సో ఆ రెసిపీ ఏంటంటే బొబ్బల్లో పునుగులు. సో బొబ్బల పునుగులకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? బొబ్బర్ల పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బొబ్బర్లు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. సో పకోడీలు, పునుగులు ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనం తొందరగా రెడీ చేయాలంటే ప్రిపరేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆయిల్ ఆన్ చేసి రెడీగా పెట్టేద్దాం. ఇలాంటి పకోడీలు, పునుగులు ఇలాంటి ఐటమ్స్ అసలు ఇష్టం లేని వాళ్ళే ఉండరండి. ఈవినింగ్ స్నాక్కి ఇది పర్ఫెక్ట్. సో ఈరోజు మనం చేసే బొబ్బళ్ళు పునుగులకి చిన్న ప్రాసెస్ ఉంటుందండి. బొబ్బలు మనం తీసుకుని కొంచెం ఒక 8 to 10 hours బిఫోర్ నానపెట్టేసేయాలి. నానపెట్టిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి ఇలా ఒక చిన్న స్మూత్ పేస్ట్ లాగా చేసేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రాసెస్ ఏంటంటే ఇందులో ఫస్ట్ మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేయాలి, కొంచెం కొత్తిమీర, జీరా పౌడర్, ఒక పించ్ ఆఫ్ ఇంగువ, టేస్ట్కి సరిపడేంత సాల్ట్. దీన్ని ఇలా బాగా కలిపేసుకొని, సో ఇది అంతా బాగా కలిసిపోయింది కాబట్టి మన మెయిన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీంతో పునుగులు చేసేద్దాం. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అండి, మనం ఎప్పుడైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఇలా కొంచెం సైడ్ నుంచి డిష్లో ఏదైనా వడ కానీ పునుగులు కానీ సైడ్ నుంచి వేయాలి. ఆయిల్ మన మీదకి రాదు. సో పునుగులు అయితే వేసేసుకున్నాం. నేను ఇప్పుడే చేతులు కడుక్కొని వచ్చేస్తాను. ఆ తర్వాత బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవచ్చు. ఓకే, చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది మెల్లిమెల్లిగా. సో ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఆ లోపు మనం కొన్ని కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు నేను చేస్తున్న సీరియల్స్ గురించి చెప్పాలంటే మంచు మమత, అందులో జనరేషన్ లీప్ వచ్చింది. సో 3rd జనరేషన్ వచ్చింది. దీని తర్వాత నేనేమో గ్రాండ్ మదర్ని అయిపోతున్నానేమో అని అనిపిస్తుంది. లెట్స్ సీ. క్రేజీ కాపురం గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఒక మంచి కామెడీ రోల్ చేస్తున్నాను. నేనైతే థరలీ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మీరందరూ నాకు ఫేస్బుక్లో పెట్టే కమెంట్స్కి కానీ మెసేజెస్కి కానీ అర్థమవుతుంది దట్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ కాపురం గురించి చెప్పాలంటే అది యాజ్ యూ ఆల్ నో అది ఆబ్వియస్లీ త్రీ డేస్ అ వీక్ వస్తుంది. అండ్ మనం షూట్ చేసేటప్పుడు మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నామంటే చెప్పడానికి లేదు. నవ్వుతూనే ఉంటాం. అండ్ ఇట్స్ రియలీ వెరీ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. బికాజ్ నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఐదర్ ఒక కామెడీ చేయాలి లేదంటే ఒక నెగటివ్ క్యారెక్టర్ చేయాలి. సో ఫైనలీ ఇప్పుడు నాకు కామెడీ వచ్చింది. అమ్మయ్య, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆడియన్స్ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. అందరు అంటారు దట్ డీప్ ఫ్రై యాక్చువల్గా తినకూడదు అది ఇది అని. కానీ నేనేమంటానంటే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా మనం కొంచెమైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కానీ మనం ఎప్పుడైనా ఫిట్నెస్ మీద 100% కాన్సన్ట్రేట్ చేయాలి. నేనైతే ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏదైనా తిన్నా నేను 100% ఆ రోజు జిమ్లో ఒక 15-20 minutes ఎక్స్ట్రా వర్కౌట్ చేసుకుంటాను. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి.
పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. దీన్ని టేస్ట్ చేయాలంటే ఎప్పుడు చేయలేం, చాలా వేడిగా ఉంది. సో దీన్ని ఎలా తయారు చేయాలో మరోసారి చూసేయండి. బొబ్బర్ల పునుగులు తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన బొబ్బర్లు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర పొడి, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బొబ్బర్ల పునుగులు రెడీ. సో ఎలా చేయాలో చూసేశారు కదా. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసి చూద్దాం. నాకైతే బాగా టేస్టీగా అనిపిస్తున్నాయండి. మంచి క్రిస్పీగా, మంచి రెయినీ సీజన్లో టీ తాగుతూ మ్యూజిక్ వింటూ హ్యాపీగా ఇవి తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంత ఈజీగా ఇంత తక్కువ పదార్థాలతో చేసే డిషెస్ మనకు చాలా తక్కువ ఉంటాయి కదా. సో ఇది మీరు పక్కా ట్రై చేయండి. నాకైతే ఈ పునుగులు చాలా సూపర్గా నచ్చాయండి. ఇంతకీ నేను ఎలా చేసి చూపించాను, బాగున్నాయి కదా. నెక్స్ట్ వీక్ మీ ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ వస్తాను. అప్పుడు ఇంకా కబుర్లు చెప్పుకోవచ్చు. సీ యూ. అష్మిత గారు, థ్యాంక్ యూ, బాయ్. సో రాజు గారు, అష్మిత గారు చక్కగా మంచి టేస్టీ రెసిపీ చేశారు, మన ఆడియన్స్ చూపించారు, వెళ్ళిపోయారు. మరి కార్వింగ్ చేయడానికి మీరు రెడీయా? రెడీ అండి. ఏం చేస్తున్నారు? బత్తాయితో ఒక ఫ్లవర్ చేస్తున్నానండి. హాఫ్ బత్తాయి. ఎస్. ఓకే. అంటే ఒక దాంట్లో మనకు 2 వచ్చేస్తాయి. ఓకే ఓకే. సో ఇలా ఘాట్ పెట్టుకోవాలండి స్ట్రేట్ గా. దీంట్లో కొంచెం ఆ తొనల మధ్యలో కనిపించడం కష్టం కదా, సైడ్ లో స్కిన్ చూస్తూ పెట్టుకోవాలి. ఎస్. అలాగే దీని ఎదుర. సో ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఒకటి తీసుకున్నాం కదండి. ఓకే. సో ఇక్కడ స్లాంట్ గా కట్ చేసుకోవాలి, ఇది టచ్ అయ్యేవాడికి. ఓకే. ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది మనకు. సో అలా అన్ని పెటల్స్ కూడా సేమ్ అలాగే. ఇది మనం బీట్రూట్ మీద కూడా చేసుకుంటాం కదా రాజు గారు. ఇది అంటే దీంట్లో కానీ ఆరెంజ్ లో కానీ చేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ లో కూడా చేసుకోవచ్చు. అంటే బీట్రూట్ అన్నప్పుడు ఎనీ రూట్ వెజిటబుల్ అనుకోండి. ఓకే. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దేంట్లోనే చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది కొద్దిగా కాల్స్తే ఇలా ఓపెన్ చేసుకోవచ్చండి. ఓకే. సో దీని స్కిన్ అలాగూ కాస్త బండగా ఉంటుంది కాబట్టి వాటర్ లో అది వేసుకుంటే ఇంకా స్టిఫ్ అవుతుంది. స్టిఫ్ అవుతుంది. ఓకే. ఓకే. అక్కడతో ఎవరికైనా ఏ దాహం వేస్తే అవి చక్కగా అలా ఉంచుకొని మొత్తం తినేసేమో. లేట్ అవుతుంది అనుకుంటే చాలా కూడా తినేసేయచ్చు. సో స్కిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొంచెం లుక్ మారిపోతుంది. ఫ్లవర్ ఇది షేప్ కూడా కొంచెం పెద్దగా. సో దీని మధ్యలో కొంచెం డార్క్ కలర్ లో ఉంటే బాగుంటుంది. బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే. ఓకే. సో ఇలా ఫుల్ ఫ్లెజ్ గా మనం ఫ్లవర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో వాటర్ లో వేస్తే బాగా స్టిఫ్ అయిపోయి బాగా ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. వావ్, నైస్. సో బత్తాయి ఫ్లవర్ చాలా బాగుంది కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇది నేరేడు పళ్ళ సీజన్ కదండి. నేరేడు పళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా మధుమేహులకు ఇంకా మంచిది అని అందరూ అంటూ ఉంటారు. నేరేడు పళ్ళే కాదండి, నేరేడు పళ్ళు తినేసిన తర్వాత వచ్చే గింజల్ని మనం అలా పడేస్తూ ఉంటాము. కానీ ఈ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి జంబోలిస్ అనే గ్లూకోనైట్ షుగర్ని అదుపులో ఉంచుతుంది. అందుకని ఈ గింజల్ని పొడిలాగా కానీ ఏదో ఒక రూపంలో తినడాన్ని అలవాటు చేసుకుంటే చక్కగా మధుమేహం అదుపులో ఉంటుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో జుట్టుకు సంబంధించి చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువైపోయింది, అలాగే గ్రే హెయిర్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఇంకా తలలో డాండ్రఫ్ వల్ల రకరకాల చీకాకులు. ఇవన్నీ కూడా తగ్గాలంటే, జుట్టు హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కా ఫాలో చేయండి. తాజా అల్లం ముక్కను తేనెలో అద్దుకొని తరచుగా తినడాన్ని అలవాటు చేసుకుంటే ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి.
జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ అభిరుచి ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ చూసి ట్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. రేపటి గుమగుమల్లో గుత్తి వంకాయ పలావ్, వంకాయలు, బాస్మతి బియ్యం, పెరుగు, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ చేతి వంటల్లో ఉల్లిపాయ నువ్వుల పిండి పులుసు, ఉల్లిపాయలు, నువ్వుల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. రాజస్థానీ ఆలూ ఫ్రై, బంగాళదుంపలు, ధనియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో కార్న్ కేసరి బాత్, మొక్కజొన్న రవ్వ, పంచదార, కుంకుమ పువ్వు, ఎండు కొబ్బరి పొడి సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.